ఆ తల్లి ఆకలితో ఉంది. ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తూ ఉంది. ఆ ద్రాక్ష తోటలను చూసుకుంటూ, అబ్బా ఎన్ని ద్రాక్షలో ఎన్ని ద్రాక్షలో, నాకు ఒక ద్రాక్ష గలిస్తే ఎంత బాగుండు అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరూ లేరు ఇవ్వడానికి. ఉసూరుమంటూ వెళ్ళిపోతున్నప్పుడు తోటమాలి చూశాడు. అమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదయ్యా, బాగా ఆకలేస్తుంది. ద్రాక్ష తోటను చూస్తే ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళే. ఎవరైనా నాకు ద్రాక్ష పళ్ళు ఏదైనా కాస్త దానం చేస్తారేమో ఆశపడుతున్నానయ్యా. దాందే ఉందమ్మా, ఒక ద్రాక్ష గెలేమిటి, నువ్వు వెళ్ళి పెద్ద బుట్ట తెచ్చుకో, దాని నిండా నీకు ద్రాక్షాలు ఇస్తానని చెప్పి అన్నాడు. నిజమేనేమో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఒక బుట్ట తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గేటు దగ్గరే నిలబడింది. 5 నిమిషాలు వస్తానమ్మని వెళ్ళాడు. 10 నిమిషాలు అయింది, గంట అయింది రాలా, 2 గంటలైంది రాలా. అర్థమైపోయింది మా అమ్మకి, ఓరి మా ఇదరోడా, తట్ట నిండా ద్రాక్షాలు ఇస్తానని చెప్పేసి నా తట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయావే. తిట్టుకోవడం మొదలుపెట్టింది. వెయిట్ చేసి ఇక లాభం లేదని చెప్పి, మోసపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే, అమ్మా వెళ్ళిపోతున్నావేమిటి? మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే తట్ట నిండా ద్రాక్షాలు. అమ్మా నువ్వు ఎంతో ఆశతో ద్రాక్షాలు కొన్ని నేను ఇవ్వాలని ఆశపడ్డావు, కానీ నీకున్న ఆకలి చూసినప్పుడు ఏవో గబగబా 4 ద్రాక్ష పళ్ళు, 4 ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ఆ తట్టలో వేసి నీకు ఇవ్వాలనిపించలేదమ్మా. ఎందుకో తెలుసా, నా ద్రాక్ష తోట చాలా పెద్దది, అందులో చాలా రకాలైన విలువైన టేస్టీగా ఉండే ద్రాక్షాలు చాలా ఉన్నాయమ్మా. నీకోసం ఏరి కోరి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చేసరికి నాకు సమయం అయిందమ్మా, ఆలస్యమైందమ్మా. ఆ తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యా నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నన్ను మోసం చేసావేమో, నువ్వు మాయదారి వాడివేమో అనుకున్నాను, కానీ నాకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించు. నిర్నిమిత్తముగానో కావాలి అని చెప్పో, ఏ రోజు కూడా నీ జీవితంలో కష్టాన్నైనా దుఃఖాన్నైనా కలిగించేవాడు కాదు నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా యేసు. ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అద్భుతమైన దానిని నీ కోసం దాచిపెట్టాడు, అది నువ్వు పొందుకోవాలి ఆశిస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు. ఆ తల్లి ఆకలితో ఉంది. ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తూ ఉంది. ఆ ద్రాక్ష తోటలను చూసుకుంటూ, అబ్బా ఎన్ని ద్రాక్షలో, నాకు ఒక ద్రాక్ష గలిస్తే ఎంత బాగుండు అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరూ లేరు ఇవ్వడానికి. ఉసూరుమంటూ వెళ్ళిపోతున్నప్పుడు తోటమాలి చూశాడు. అమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదయ్యా, బాగా ఆకలేస్తుంది. ద్రాక్ష తోటను చూస్తే ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళే. ఎవరైనా నాకు ద్రాక్ష పళ్ళు ఏదైనా కాస్త దానం చేస్తారేమో ఆశపడుతున్నానయ్యా. దాందే ఉందమ్మా, ఒక ద్రాక్ష గెలేమిటి, నువ్వు వెళ్ళి పెద్ద బుట్ట తెచ్చుకో, దాని నిండా నీకు ద్రాక్షాలు ఇస్తానని చెప్పి అన్నాడు. నిజమేనేమో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఒక బుట్ట